బయటికి నవ్వుతూ లోపల మౌనంగా నరకాన్ని అనుభవిస్తున్నారా? అయితే మీరు భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన అతి పెద్ద వార్నింగ్ ని మర్చిపోతున్నారు. మీ మౌనం మిమ్మల్ని కాపాడటం లేదు, లోపల ఒక అగ్ని పర్వతాన్ని పెంచుతోంది. గీతలోని 2వ అధ్యాయంలో కృష్ణుడు అంటాడు, కామాత్ క్రోధోభిజాయతే అంటూ. అంటే మనసులో ఉన్న బాధ లేదా కోరిక బయటికి రానప్పుడు అది తీవ్రమైన క్రోధంగా మారుతుంది. భారతంలో గాంధారి 100 మంది కొడుకులను కోల్పోయినా బయటికి ఎడవలేదు. ఆ గడ్డ కట్టుకుపోయిన మౌనమే క్రోధంగా మారి చివరికి కృష్ణుడికే శాపం ఇచ్చేలా చేసింది. నువ్వు మౌనంగా ఉన్నావంటే లోపల ఆ ఆవేదనను కుళ్ళబెడుతున్నావు అని అర్థం. మౌనం సమాధి దగ్గర బాగుంటుంది, బతికున్న మనిషి దగ్గర కాదు. నీ బాధని గొంతు దాటించు. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండడం దైవత్వం కాదు, అది నీ ఆత్మకు చేసే నమ్మక ద్రోహం. ఆ క్రోధం నిన్ను దహించక ముందే మౌనం వీడి ధర్మంగా మాట్లాడు అంటున్నాడు కృష్ణుడు. మీరెప్పుడైనా ఇలా మౌనంగా ఉండి కుమిలిపోయారా? కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి గీతా విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. గీతా చైతన్యం. కృష్ణార్పణమస్తు.